హలో స్టూడెంట్స్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఎగ్జామ్ అనేది మీరు పాస్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా నేను చెప్పే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు కనుక టైం ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో డిగ్రీ 4th సెమిస్టర్లో బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్కి అలాగే మైనర్కి ఇద్దరికైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ 1 వచ్చేసి మనకి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ పైథాన్ అండ్ స్ట్రింగ్స్. ఇందులో మనకి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో పేపర్ అనేది ఈజీగా ఇస్తే డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ పైథాన్, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు. ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. మీరు పైథాన్ గురించి అలాగే కీ ఫీచర్స్ గురించి మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ చదివితేనే మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్, ఆపరేటర్స్. ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. సో మనకి ఏదైనా డేటా టైప్స్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తే ఆపరేటర్స్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి డేటా టైప్స్, ఆపరేటర్స్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో బ్రేక్ అలాగే కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బ్రేక్ కానీ లేదా కంటిన్యూ కానీ ఏదైనా ఒకటైతే కన్ఫర్మ్గా అడుగుతారు. ఒకవేళ 2 అడిగారంటే మనకి లాంగ్ ఆన్సర్లో అడుగుతారు అనమాట. ఓకేనా. యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఏ విధంగా అడుగుతారో కూడా క్లియర్గా చెప్తున్నాను. సో డెఫినెట్గా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే అవ్వండి. సో డేటా టైప్స్, ఆపరేటర్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. ఏదైనా మిస్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తారు. అలాగే పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ లూప్స్. సో ఓకేనా, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత స్ట్రింగ్ మీద కూడా మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ఇస్తారనమాట. ఆ స్ట్రింగ్ మీద మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఏవైతే నేను 20th క్వశ్చన్ ఉంది కదా, డిఫైన్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్. సో ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. లేదంటే మనకి 17th క్వశ్చన్ ఉంది కదా, అది కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్, మీకు కనుక టైం ఉంటే డిఫైన్ డీబగ్గింగ్ అలాగే టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్ అవి కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. యూనిట్ 1లో ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కామెంట్స్ అలాగే బ్రేక్, కంటిన్యూ చెప్పాను కదా. బ్రేక్, కంటిన్యూ కూడా మనకి షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. అలాగే డీబగ్గింగ్, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఏవైతే ఎల్లో కలర్తో హైలైట్ చేస్తున్నాయో అవి కూడా ఒకసారి చూసుకోండి యూనిట్ 1 నుండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి ఫంక్షన్స్, పైథాన్ అండ్ లూప్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో ఓవరాల్గా 3 టాపిక్స్ ఉన్నాయి మనకి యూనిట్ 2లో. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ నేను హైలైట్ చేయలేదు, ఓన్లీ 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద హైలైట్ చేశాను అవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ సేమ్ మనకి యూనిట్ 1 లాగే యూనిట్ 2లో కూడా ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ పైథాన్ అండ్ వై ఆర్ ఫంక్షన్స్ యూజ్డ్. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఊప్ ఇన్ పైథాన్. అలాగే 17th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్సెప్షన్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. డైరెక్ట్గా మనకి లాంగ్ ఆన్సర్లోనే అడుగుతారు అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఎక్సెప్షన్స్ కానివ్వండి, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రిపేర్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం, మీకు కనుక టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. అలాగే డిఫైన్ ఏ క్లాస్, అలాగే ఫంక్షన్స్ విత్ ఏ క్లాస్. అలాగే 6th క్వశ్చన్ మాత్రం గన్ షాట్ క్వశ్చన్ అనమాట. సో మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, అలాగే ఫస్ట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా.